ఈ వీడియో కూడా వరలక్ష్మి వ్రతం రోజు తీసుకున్నదే. మనం ఒకసారి శారీ కట్టుకున్న తర్వాత కొన్ని క్లిప్స్ అయితే తీసుకోవాలి కదా. సో వీడియో కోసం అని చెప్పి నేను వెనక ముందు తిరిగి అన్ని వీడియోస్ తీసుకుంటున్నాను. ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ శారీ. సో నాకు శారీ కట్టుకోవడం అంతగా రాలేదు, ఏదో ఒకలాగా కట్టేసుకున్నాను. శారీ కట్టుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని మెయింటైన్ చేయడం ఇంకొక ఎత్తు. సో ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఒక స్పెషల్ గెస్ట్ అయితే వచ్చారు. సో స్పెషల్ గెస్ట్ ని నాతో పాటు మీరు కూడా చూసేయండి. యాక్చువల్ గా పూజ అంతా అయిపోయింది, ఇంట్లో పని అంతా అయిపోయింది, మా పాప కూడా నిద్రపోతుంది. సో నేనైతే వాయినాల కోసం అయితే కొందరిని పిలిచాను. వాళ్ళు వచ్చే లోపల నేనైతే రెడీ అయిపోయాను. ఇంకా నేను కూడా వెళ్ళి వాయినాలు తీసుకోవాలి కదా, కొందరు వచ్చి పిలిచారు. దాని ముందే కొన్ని వీడియోస్ క్లిప్స్ అయితే తీసుకుంటున్నాను, ఎందుకంటే నేను షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ లో పెట్టుకోవాలి కదా, అందుకోసమే. ఫస్ట్ అయితే నేను మా ఫ్లోర్లో మా పక్కింటి వాళ్ళని, ఎదిరింటి వాళ్ళని, వీళ్ళందరినీ పిలిచాను వెళ్ళి. వీడియో అయితే తీసుకోలేదు. నేను వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మా హస్బెండ్ కొన్ని క్లిప్స్ అయితే తీయమని తనకైతే ఫోన్ ఇచ్చాను. అంటే మా పక్కిళ్ళే కాబట్టి దగ్గరే కదా, సో తను కూడా తీయొచ్చు అని చెప్పి తీపించుకున్నా. లైటింగ్ సరిగా లేకపోయినా, బ్యాక్గ్రౌండ్ సరిగా లేకపోయినా, మనం ఒకసారి చీర కట్టుకున్నాం కదా, కొత్త చీర కట్టుకున్న తర్వాత ఇంకా వీడియోస్ తీసుకోకపోతే ఎలాగా. సో వెనక ముందు అటు ఎక్కి ఇటు తిరిగి అన్నీ తీసుకుంటున్నా. ఇవన్నీ వీడియో పోజుల కోసం, ఫొటోస్ కోసం తీసుకున్న క్లిప్సేనండి. మా హస్బెండ్ని వీడియో తీయమంటే కనీసం చీర ఎలా ఉంది, మడత పడిందా, అవి కూడా ఏం చెక్ చేసుకొని ఇవ్వడు. అలా పెడితే అలా తీసేస్తున్నాడు. సో వీడియోస్ అన్ని తీసాను, ఫొటోస్ తీసానని చూసుకుంటాను. నేను సర్దుకోవడము ఇవే ఉన్నాయి తప్ప ఇంకేమీ లేవు కొత్తగా. నేను ఎలా అయితే తీయమన్నానో చెప్పే స్టెప్స్ మాత్రమే వచ్చాయి దీంట్లో. తనకు కొత్తగా తీసినైతే ఏం లేవు. సో ఇంకెందుకులే అని చెప్పి నేనే సెల్ఫీగా కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నా. ఇంక ఇవైతే వాయినం తీసుకోవడానికి వేరే బిల్డింగ్కి అయితే వెళ్తున్నాను నేను. వెళ్తూ తీసుకున్న వీడియోస్ ఇవన్నీ. సో ఇంక స్పెషల్ గెస్ట్ అయితే మీరు కూడా చూసేయండి. ఈమైతే మా ఆడపడుచు, మా హస్బెండ్ వాళ్ళ అక్క. సో వాళ్ళకి హైదరాబాద్లో పని ఉండి వచ్చారు. వాళ్ళు వచ్చారని తెలిసి మేమైతే ఇన్వైట్ చేసాము. సో నైట్ 9 అవుతుంది, ఆ టైంకి అయితే వచ్చారు. నేను ఆ టైంలో వాయనం అయితే ఇస్తున్నాను. ఇంటి ఆడపడుచు కదా, పసుపు కుంకుమ వాయనం ఇస్తే మంచిదని చెప్పి నేను ఇస్తున్నాను. మనం ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఎంతమందికి వాయనం ఇచ్చినా ఇంటి ఆడపడుచుకి ఇచ్చే ఆ వాయనమే వేరు. సో ఇచ్చినందుకు మనకి హ్యాపీగా ఉంటుంది, తీసుకున్నందుకు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఇన్సైడ్. నార్మల్ డేస్ లో రావడం, ఇలా ఫెస్టివల్ రోజు రావడం అయితే ఇంకా హ్యాపీ అనిపించింది నాకైతే. వరలక్ష్మి వ్రతం రోజు ఇంటి ఆడపడుచుకి వాయనం ఇవ్వడం అంటే నాకంటే చాలా హ్యాపీ అనిపించింది. సో వాళ్ళైతే ఇక్కడ ఉండలేదు, స్టే చేయలేదు. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ లో డిన్నర్ చేసేసి వెళ్ళిపోయారు బ్యాక్ మళ్ళా. సో వాళ్ళు వేరే పని మీద వచ్చారని చెప్పారు కదా, అక్కడికైతే వెళ్ళిపోయారు. సో నేనైతే కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి ఇంకా తనకి చీర అయితే పెడుతున్న వాయనంగా. మా ఆడపడుచు అయితే చాలా మంచిది, నన్నైతే చాలా బాగా చూసుకుంది. ఇంకా ఈ అమ్మాయి అయితే మా ఆడపడుచు రెండో కూతురు. సో తనకు కూడా వాయనం ఇస్తున్నా, అంటే కన్య వాయనం అని ఇస్తారులే. సో పెళ్లి కాని వాళ్ళకి కూడా మనం ఎలా అయితే చిన్నపిల్లలకి ఇస్తామో అలాగే ఇవ్వచ్చు. సో తనకు కూడా వాయనం ఇస్తున్నాను. సో తనకు కూడా పసుపు రాసి వాయనం ఇచ్చి తన కాళ్ళు అయితే మొక్కాను. ఈ రోజు ఎవరికైనా అంటే వాయనం ఇవ్వచ్చు, చిన్నపిల్లల కాడి నుంచి పెళ్ళైన వాళ్ళకి ముత్తైదు వాయనము, కన్య వాయనం అని చెప్పి. సో అవన్నీ అయిపోయాక మేమిద్దరం అయితే కొన్ని ఫొటోస్, కొన్ని పోజులు అయితే ఇచ్చి పిక్స్ అయితే తీసుకున్నాం.